ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లహరిని మాటలతో మ్యానిపులేట్ చేసి తనిలా బయటికి వెళ్ళడానికి ఖచ్చితంగా కారణం నువ్వే. చెప్పు, లహరి ఎక్కడికెళ్ళింది? అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? లహరి గురించి ఉదయం నుంచి నేనెంత టెన్షన్ పడుతున్నానో అందరూ చూస్తున్నారు కదండి. అలాంటిది మీరు నన్ను అనుమానించటం న్యాయం అంటారా? న్యాయాల గురించి నా ఎదురుగా నువ్వు మాట్లాడుతున్నావా? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. నువ్వు ఈ గడపలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటి పరిస్థితులు, నీ ప్రవర్తన ఏది సరిగ్గా లేదు. నా కూతుర్ని ఏం చేసావో చెప్పు, ఏం ప్లాన్ చేసావో చెప్పు. నేనా? అత్తయ్య గారు, లహరి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే అది మీకు సంబంధించిన విషయమే కదా. అయినా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి మీతో చెప్పకుండా బయటికి వెళ్ళాల్సిన అవసరం తనకి వచ్చిందో ఏమో. అసలు ఏ రోజైనా మీరు ఆ దిశగా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అది మీరు ఎప్పుడో చేయాల్సింది. అత్తయ్య గారు, మీ మనసులో నా మీద ద్వేషం ఉంది. నేను మీకు ముందు నుంచి నచ్చట్లేదని ఒప్పుకుంటాను. కానీ మీ అమ్మాయి విషయానికి నన్ను ముడివేసి నేనే కారణమన్నట్టు మాట్లాడతారే? మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది అత్తయ్య గారు. అత్తయ్య గారు, చూడండి, లహరి వచ్చింది. బాయ్ బాయ్. చూసారా అత్తయ్య గారు, అది విషయం. ఇప్పుడు నన్ను కాదండి, మీ అమ్మాయిని అడగండి. ఎందుకు మీకు చెప్పకుండా బయటికి వెళ్ళిందో ఆ సంగతి అడగండి. మీ కళ్ళతోనే చూశారు కదా అసలు సంగతేంటో. మీరే లహరిని అడిగి తెలుసుకోండి. మీరిలా నన్ను అడిగారని నేనేం బాధపడనండి. లహరి మనింటమ్మాయి కదా, అన్నీ మనమే తెలుసుకోవాలి. అమ్మా లహరి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? లహరి, ఎక్కడికెళ్ళావు? అమ్మా, అది ఎక్కడికెళ్ళావు అని అడుగుతున్నాను. అమ్మా, పార్టీ, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అమ్మా. ఎవరా ఫ్రెండ్? శిరీష అమ్మా. శిరీషతో నేను మాట్లాడాను కదమ్మా, తనని నువ్వు కలవలేదంట. అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా.
పిన్ని అమ్మతోనే అబద్ధం చెప్పేదాకా వచ్చావా? నాకే అబద్ధం చెప్తావా? అమ్మతో అబద్ధం చెప్పేదాకా వచ్చావా? చెప్తావా? నిన్ను నిన్ను ఎంత ధైర్యం నీకు? నాకే అబద్ధం చెప్తావా? నాకే అబద్ధం చెప్తావా? అబద్ధం. నాకే చెప్తావా? అబద్ధం చెప్తావా? ఎంత ధైర్యం నీకు? నాకే అబద్ధం చెప్తావా? అత్తయ్య గారు కొట్టకండి. అత్తయ్య గారు కొట్టదండి. లహరి ఏదో తెలియక తప్పు చేసుంటుంది. పాపం వదిలేయండి. తప్పు చెయ్యడం ఏంటి? నా కూతురు తప్పు చేసిందని నువ్వు చెప్పడం ఏంటి? తప్పుకో. నా కూతురుతో నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పు, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. ఆనంద కొట్టొద్దమ్మా. ఆగు. అమ్మా, ఆనంద, నా మాట వినమ్మా. ఆగమ్మా. చెప్తావా? ఆనంద. అమ్మా. అయ్యో అయ్యో ఆనంద, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. నా మాట అర్థం చేసుకో ఆనంద. ఏంటక్క అర్థం చేసుకునేది? నిన్ను ఆనంద ఆనంద, నువ్వు కొట్టద్దు ఆనంద. పెళ్ళిడికొచ్చిన అమ్మాయి, అర్థం చేసుకో ఆనంద. పెళ్ళేడుకొచ్చిన అమ్మాయి కాబట్టే ఇలా అడుగుతున్నాను. లాలి పడి బుజ్జగించి అడిగే పరిస్థితుల్లో ఈ ఇంటికొచ్చిందా? పొద్దున్ననగా బయటికెళ్ళింది. ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎంత భయం, ఎంత టెన్షన్. తల్లిగా నాకుండదా? నిన్ను ఆనంద ఆనంద ఆగు ఆగు ఆనంద. నాకే అబద్ధం ఆనంద చెప్తుంది. తప్పుకో అక్క. ఈ రోజు అసలు విషయం ఏంటో తేలిపోవాలి. దయచేసి అడ్డం రావద్దు. నిన్ను ఆనంద ఆనంద ఆగు ఆనంద. నిన్ను ఆగు. అయ్యో ఆనంద ఆనంద ఆగు. నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా, కాస్త నా మాట వినమ్మా. అక్క, ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. నా కూతురు గురించే బాధ, భయం నాకే ఉంటుంది, నీకు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.